ఇండియాలోనే అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఎక్కువ ఉందని మనం ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాం. అవును. జాబ్స్ చాలా ఉన్నాయి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఏం లేదు రియల్‌గా. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే జాబ్స్ చేసేవాళ్ళు లేరు. ఓకే. మీరు అడగొచ్చు లక్షల్లో గ్రాడ్యుయేట్స్ బయటకొస్తున్నారు గదా! అంతమంది ఖాళీగా ఉన్నారు గదా! మరి జాబ్స్ చేసేవాళ్ళు లేరు ఎందుకంటారంటే, నువ్వు నేర్చుకున్నదంతా ఔట్‌డేటెడ్ నాలెడ్జ్. ఇప్పుడు హ్మ్. మనం బయటకొచ్చి చూసినట్టయితే ఏమవుతుంది, ఇప్పుడు రీసెంట్‌గా ఎల్&టీ ఫౌండర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా దగ్గరేమో వేలల్లో జాబ్స్ ఉన్నాయి. బట్ చేసేవాళ్ళు లేరు మాకు. బట్ మనం బయటేమో ఎంప్లాయ్‌మెంట్ లేదు. ఒక 10 జాబ్ ఓపెనింగ్స్‌కి థౌసండ్స్‌లో వెళ్ళిన రీసెంట్ వీడియోస్ కూడా మనం చూసాం. ఎక్కడ చూసినా కూడా ఏ టెక్ కంపెనీ తీసుకున్నా కూడా, ఏ ఐటీ కంపెనీ తీసుకున్నా కూడా లే ఆఫ్స్ అని, లేదా జాబ్స్ లేవని, ఇప్పుడు పాస్డ్ ఔట్ అయిన వాళ్ళు, ఇయర్ పాస్డ్ ఔట్ అయినా, లాస్ట్ ఇయర్ పాస్డ్ ఔట్ అయినా ఇంకా జాబ్స్ లేక వాళ్ళు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు ఇప్పుడైతే. హ్మ్. హ్మ్. ఆఫ్ కోర్స్ కంపెనీ సైడ్ కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏఐ వచ్చింది. ఏఐ బేస్ చేసుకొని చాలా వరకు లే ఆఫ్స్ చేస్తున్నారు. వీటన్నిటికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే చేసేవాళ్ళు లేరు. హ్మ్. ఏఐ ఉంది, బ్లాక్ చైన్ అని ఉన్నాయి, ఈ హ్మ్. డిజిటల్ మార్కెటింగ్ అని ఉన్నాయి, ఇంకా సైబర్ సెక్యూరిటీ అని ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ప్రతి కంపెనీకి కావాల్సిన టెక్నాలజీస్ ఇప్పుడు. ప్రతి కంపెనీ వాటి మీదే డిపెండ్ అవుతుంది. బట్ బయటకొచ్చే గ్రాడ్యుయేట్స్ ఎంతమంది వీటిలో స్కిల్ ఉన్నారు అని మనం చూస్తే చాలా తక్కువ ఉంటారు. అందరూ జస్ట్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని వస్తారు. ఆర్ ఈవెన్ మీరు కోర్ బ్రాంచెస్ తీసుకున్నా కూడా థియరిటికల్ నాలెడ్జ్ తీసుకొని వస్తారు. బయటకొచ్చి మీకు ట్రైనింగ్ అవేం లేకుండా నువ్వేమైనా చేయగలుగుతావా అంటే లేదు. అంటే జాబ్ రెడీగా లేరు. జాబ్ రెడీ స్కిల్స్‌ని ఎవరు కూడా నేర్పించట్లేదు. కాబట్టి ఈ రోజుల్లో స్కిల్ షార్టేజ్ అందుకే ఎక్కువ పెరిగిపోతూ ఉంది.